సింగపూర్కి బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లో చదువుకుంటూ ఉన్నాడు. సింగపూర్లో ఒక స్కూల్ ఫంక్షన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ఈ ప్రమాదంలో గాయాలైనట్టుగా తెలుస్తోంది. మార్క్ శంకర్ పౌరోవిచ్కి కాళ్ళు చేతులపై కాలిన గాయాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే హుటాహుటిన ఆ ఫంక్షన్ నుంచి గాయపడిన వారందరినీ హాస్పిటల్ కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. స్కూల్ ఫంక్షన్లో చెలరేగిన మంటల కారణంగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్లో పౌనోవిచ్కు చికిత్స చేస్తూ ఉన్నారు. విశాఖ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన పవన్ కళ్యాణ్ సింగపూర్కు బయలుదేరారు. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, ఈ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో విద్యాభ్యాసం అభ్యసిస్తున్నాడు. స్కూల్ ఫంక్షన్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే తీవ్ర గాయాలయ్యాయా, ఎంతవరకు ఎలాంటి ప్రమాదం ఉందా లేదా అనేది అయితే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు కూడా ఎవరికి అందని పరిస్థితుంది. కాకపోతే ఇప్పటికైతే ఆయనకి లంగ్స్ లోకి పొగ, అగ్ని ప్రమాదం తాలూకు పొగ లంగ్స్ లోకి వెళ్ళినందువలన అస్వస్థతకు గురైనట్లుగా, అలాగే కాళ్లకు చేతులకు కూడా కాలిన గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఆ పిల్లలందరినీ కూడా స్కూల్ యాజమాన్యం హాస్పిటల్ కి అడ్మిట్ చేసి వాళ్ళకి చికిత్స అయితే అందిస్తున్నారు. ఆ సమాచారం అందుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అరకు పర్యటనలో ఉన్నారు. తను ఆ పర్యటన ముగించుకున్న తరువాత విశాఖ నుంచి ఇప్పుడు బయలుదేరి సింగపూర్ వెళ్ళబోతున్నారు. ఇటువైపు నుంచి హైదరాబాద్ నుంచి కూడా మదరు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ వైఫ్ కూడా సింగపూర్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆ బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదు అనే సమాచారం అయితే పవన్ కళ్యాణ్ సన్నిహితుల నుంచి మనకు అందిన సమాచారం. ప్రస్తుతానికి చికిత్స అయితే జరుగుతోంది. ప్రమాదానికి సంబంధించిన కారణాలు అయితే కరెక్ట్ గా తెలియలేదు, కానీ ఎలాంటి అపాయం లేదనేది అయితే సన్నిహితులు చెప్తున్నారు. రోహిత్, అసలు ఏం జరిగినట్టుగా తెలుస్తోంది? ఆ ఫంక్షన్ లో ఏం జరిగినట్టుగా తెలుస్తోంది? స్కూల్ ఫంక్షన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అలాగే కొంతమంది పిల్లలకి మంటలు అంటుకోవటం, ఏదైతే కర్టెన్స్ లాంటివి ఉంటాయో వాటి వలన ఆ ప్రమాద తీవ్రత ఎక్కువైపోయి ఆ రూమ్ లో ఉన్న పిల్లలకు ప్రమాదం సంభవించింది అనేది అయితే ఇప్పటికీ మనకున్న సమాచారం. కరెక్ట్ గా సన్నిహితులు ఎవరు కూడా దానికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి సుముఖంగా లేరనే చెప్పాలి. ప్రమాదం అయితే లేదు, స్వల్ప గాయాలనే చెప్తున్నారు. కాకపోతే పొగ లంగ్స్ లోకి వెళ్ళినందువలన తీవ్ర అస్వస్థకు గురయ్యారు, ఊపిరి ఆడని పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు పిల్లలకు కూడా. అందులో ఈ మార్క్ శంకర్ కూడా ఉన్నాడు కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఆయనకి వైద్య అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి అలాగే తల్లిదండ్రులకి అందరికి కూడా సమాచారం ఇవ్వటంతో ఒక్కసారి వాళ్ళు కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ తన పర్యటనలో ఈ రోజు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే నేను సింగపూర్ వెళ్తాను అని చెప్పారు. కాబట్టి తన కుమారుడికి అంత పెద్ద ప్రమాదం ఏమి లేదు, భయపడాల్సిన అవసరం లేదు అనేది కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అలాగే ఒక విలేజ్ కి వెళ్లి ఆయన వాళ్ళని కలిసి వాళ్ళ యోగక్షేమాలన్నీ తెలుసుకునే అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాతే తను వెళ్తానని చెప్పారు. అయితే దీని తర్వాత విశాఖ పర్యటన ఉంది. విశాఖ పర్యటన మాత్రం రద్దు చేశారు పవన్ కళ్యాణ్ సిబ్బంది. రైట్ రవిచంద్ర, ఎవరెవరు వెళ్ళారు సింగపూర్కి? పవన్ కళ్యాణ్తో పాటు ఎవరెవరు వెళ్ళారు? సింగపూర్కి పవన్ కళ్యాణ్ ఒక్కడే వెళ్తున్నాడు. వైజాగ్ నుంచి అయితే ఇక్కడి నుంచి పవన్ సతీమణి కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది హైదరాబాద్ నుంచి. అలాగే ఇంకా కుటుంబ సభ్యులు ఎవరు కూడా వేరే ఎవరు వెళ్ళటం లేదు. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరే ఈ రోజు సింగపూర్ ప్రయాణం అవుతున్నారు. అక్కడ చికిత్స అనంతరం ఆ బాలుడిని తీసుకొని కుమారుడిని మార్క్ శంకర్ ని తీసుకొని మరలా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. రైట్ రవిచంద్ర, సింగపూర్ లో ఒక స్కూల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా దీన్ని ధృవీకరిస్తోంది. ఒక స్టేట్మెంట్ చేశారు ఫేస్బుక్లో.
ఫైర్ అలర్ట్ జారీ చేశారు రివర్ వ్యాలీ రోడ్లో. 278 రివర్ వ్యాలీ రోడ్లో ఉదయం 9:45 ఈ ఫైర్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో 15 మంది పిల్లలకు గాయాలయ్యాయి, 4 పెద్దవాళ్ళకు కూడా సిబ్బందికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. రివర్ వ్యాలీ రోడ్లో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. పూర్తిగా మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ లోపల ఎవరెవరైతే ఉన్నారో షాప్ హౌస్ అని చెప్తూ ఉన్నారు. రివర్ వ్యాలీ రోడ్లో ఉన్న షాప్ హౌస్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో 15 మంది పిల్లలకు గాయాలయ్యాయి, 4 పెద్దవాళ్లకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకొని, ఫైర్ ఫైటర్స్ చేరుకొని మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి కాళ్ళు చేతులపైన కొన్ని గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే పొగ అధికంగా రావడంతో ఊపిరి తీసుకోవటానికి కూడా కొంత ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి ఉంది అని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం స్టేబుల్గానే ఉన్నాడు. చిన్న చిన్న గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేశారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాద వార్త తెలియగానే వెంటనే విశాఖ పర్యటనను రద్దు చేసుకొని ఆయన సింగపూర్కు బయలుదేరి వెళ్ళారు. సింగపూర్లో సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా ఈ ప్రమాదం గురించి చెబుతుంది. ఉదయం 9:45 సమయంలో ఫైర్ అలర్ట్ వచ్చిందని చెప్తున్నారు. ఈ ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఫైర్ అలర్ట్ వాళ్ళకి సమాచారం అందిన సమయం గురించి చెప్తున్నారు. అక్కడ కాలమానం ప్రకారం 9:45 ఈ ఫైర్ అలర్ట్ వచ్చిందని చెప్తున్నారు. ఈ ఫైర్ యాక్సిడెంట్లో 15 మంది పిల్లలకు గాయాలయ్యాయి, 4 పెద్దవాళ్ళకు కూడా గాయాలయ్యాయి. వెంటనే వారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతూ ఉన్నారు. మంటలు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకెవరైనా ఆ లోపల చిక్కుకుని ఉన్నారా అనే పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియడం లేదు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ షాప్ హౌస్ లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా, వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ చుట్టుపక్కల కొంత పొగ కూడా వ్యాపించి ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అదే రివర్ వ్యాలీ రోడ్లో ఉన్న షాప్ హౌస్ అది. అక్కడ ఫైర్ సిబ్బందిని కూడా మనం చూడొచ్చు. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని ల్యాడర్స్ వేసుకొని ఆ లోపలికి వెళ్ళి లోపల చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. ఈ ఫైర్ యాక్సిడెంట్లో 15 మంది పిల్లలకు గాయాలయ్యాయి, 4 పెద్దవాళ్ళకు కూడా గాయాలయ్యాయి. మీరు అక్కడ వైట్ కలర్లో ల్యాడర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 2 ల్యాడర్స్ వేసుకొని లోపలికి వెళ్ళి ఆ మంటలను ఆర్పుతూ ఉన్నారు. అదే సమయంలో ఆ లోపల చిక్కుకున్న వారిని కూడా హుటాహుటిన బయటకు తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 15 మంది పిల్లలు ఉన్నట్టుగా తెలుసు. 15 మంది పిల్లలకు గాయాలయ్యాయి అని చెప్తున్నారు. 4 పెద్దవాళ్ళకు కూడా గాయాలయ్యాయి అని చెప్తున్నారు. కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్కి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియదు. కానీ ఇంక లోపల ఎవరు లేరు అనే తెలుస్తుంది. ఎటువంటి పెద్ద ప్రమాదం జరగలేదు అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ వెంటనే సిబ్బంది అంతా కూడా వెంటనే స్పందించడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. అందరూ కూడా చిన్నపిల్లలు కాబట్టి అక్కడ పొగ వ్యాపిస్తే వాళ్ళు ఉక్కురు బిక్కిరై స్పృహ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఎటు రక్షించుకోవటానికి, తమను తాము రక్షించుకోవటానికి తగిన చర్యలు తీసుకునే ఏజ్ కాదు వాళ్ళది. కాబట్టి ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ ఫైర్ సిబ్బంది మాత్రం పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. గాయపడిన వారందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే సింగపూర్కు బయలుదేరి వెళ్ళారు.